ఇక ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మొబైల్ ను ఎఫ్ఎస్ఎల్ కి పంపేందుకు ఏసీబీ కోర్టు అనుమతిచ్చింది. దీంతో ఆ ఫోన్లో కీలక ఆధారాలు లభిస్తాయని భావిస్తున్నారు సిట్ అధికారులు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసిన నారాయణ స్వామి మద్యం పాలసీలో తన ప్రమేయం లేదని, అంతా పెద్దవాళ్లే చూసుకున్నారంటూ ఇచ్చిన స్టేట్మెంట్ పై విచారణ చేస్తోంది సిట్. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ వేగంగా దర్యాప్తు కొనసాగిస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ మంత్రిగా పనిచేసిన కె నారాయణ స్వామి పాత్రపై సిట్ ప్రత్యేక దృష్టి పెట్టింది. 3,500 కోట్ల రూపాయల మద్యం కుంభకోణం జరిగిందన్న సిట్ ఇప్పటికే 12 మందిని అరెస్టు చేసింది. ఆ సమయంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న నారాయణ స్వామిని కూడా 2 సార్లు విచారించింది. మద్యం పాలసీలో తన ప్రమేయం లేదని, అంతా పెద్దవాళ్లే చూశారని విచారణ సందర్భంగా నారాయణ స్వామి చెప్పారు. ఈ నేపథ్యంలో మరిన్ని ఆధారాలను సేకరించేందుకు నారాయణ స్వామి ఫోన్ను ఎఫ్ఎస్ఎల్ కు పంపాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా కోర్టు అనుమతిచ్చింది. దీంతో ఆ ఫోన్లో డేటాను, చాట్ సమాచారం బయటకు వస్తే కీలకమైన ఆధారాలు లభిస్తాయని సిట్ అధికారులు భావిస్తున్నారు. మద్యం కుంభకోణం కేసులో A1 గా రాజ్ కసిరెడ్డితో పాటు జగన్ కు సన్నిహితంగా ఉన్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, మిథున్ రెడ్డి, చెవిరెడ్డిల పాత్ర ఉన్నట్లు ఆధారాలతో సహా కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. అయితే వీరంతా కూడా ఎక్సైజ్ శాఖకు సంబంధం లేని వ్యక్తులు. మద్యం కుంభకోణంలో మద్యం అమ్మకాలను పర్యవేక్షించిన ఆనాటి ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి పాత్రపైన సిట్ విచారణ చేపట్టాలని భావించింది. విచారణకు రావాలని సిట్ నోటీసులు ఇవ్వగా అనారోగ్యం కారణంగా రాలేనని చెప్పడంతో సిట్ అధికారులు ఆయన నివాసానికి వెళ్లి విచారించారు. ఆనాడు 6 గంటల పాటు జరిగిన విచారణలో వైసీపీ ప్రభుత్వ హయాంలో కొత్త మద్యం విధానాన్ని ప్రవేశపెట్టడం వెనుక ఉన్న పరిస్థితులు, అందులో ప్రమేయం ఉన్నవారి పాత్రపైన నారాయణ స్వామిని ప్రశ్నించారు. ఆయన వాంగ్మూలాలను నమోదు చేసిన సిట్ అధికారులు నారాయణ స్వామి మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. అసలు మద్యం నూతన పాలసీపై తనకు సంబంధం లేదని, అంతా పైవారే నిర్ణయాలు చేశారని నారాయణ స్వామి సిట్ కు తెలిపారు. ఎక్సైజ్ శాఖ మంత్రిగా తాను ఉన్నప్పటికీ తనను ఎవరూ సంప్రదించలేదని చెప్పారు. మాజీ మంత్రి నారాయణ స్వామిని 2 సార్లు విచారించిన సిట్ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ను రికార్డ్ చేసింది. స్కామ్ లో ఆయన పాత్రతో పాటు ఆ సమయంలో ఎవరి నుంచి ఎటువంటి ఆదేశాలు వచ్చాయనే దానిపై నారాయణ స్వామి నోరు విప్పకపోవడంతో ఆయన ఫోన్లోని సమాచారం సేకరించాలని సిట్ భావించింది. ఎఫ్ఎస్ఎల్ రిపోర్టుతో నారాయణ స్వామి ఫోన్లో కీలక ఆధారాలు లభిస్తాయంటున్నారు. ఈ ఆధారాలతో కేసు విచారణలో మరింత పురోగతి సాధిస్తుందని భావిస్తున్నారు.